హిస్టరీని మనం సరిగా గమనించినట్టయితే ఒక దశలో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు మరొక దశలో హీన స్థితికి చేరుకున్నారు. అదేవిధంగా ఒక దశలో హీన స్థితిలో ఉన్న అన్నీ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళినాయి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఏ మూలనున్న వారితో కమ్యూనికేట్ చేయడానికి ఇప్పుడు మనకున్న సాధనాలు మొబైల్ ఫోను, ఇంటర్నెట్ అనుకుంటే పొరపాటే. ఇది రీచ్ కాని చోట కూడా కమ్యూనికేషన్ సిగ్నల్ని ఖచ్చితంగా అందించగలిగే పాతతరం సాధనం ఒకటి ఉందంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే హ్యామ్ రేడియో. ఇది ప్రపంచవ్యాప్తంగా రేడియో తరంగాల ద్వారా కమ్యూనికేట్ చేసే ఒక గ్లోబల్ కమ్యూనిటీ. అంతేకాకుండా అన్నిటికన్నా కూడా మోర్ సెక్యూర్డ్. దీనిలో మోర్స్ కోడ్ను ఉపయోగించి మాట్లాడటమే కాకుండా చంద్రుడి నుంచి వచ్చే సిగ్నల్స్ను కూడా బౌన్స్ చేయవచ్చు. ఇది టెక్ ప్రియులకి, వెరైటీగా కమ్యూనికేట్ చేయాలనుకునే వాళ్ళకే కాకుండా డిజర్ట్స్లో, టెరైన్ ఏరియాస్లో పనిచేసే వారికి ఎక్కువ శాతం ఉపాధిని కల్పిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి లైసెన్స్ పొంది అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే కాకుండా మన కారులో కూడా ఈ రేడియో స్టేషన్ నిర్మించుకోవచ్చు. మీరు చూస్తూ ఉండండి, ఈ హ్యామ్ రేడియో రాబోయే రోజుల్లో ఏఐ, శాటిలైటు, ఐఓటీల కన్నా కూడా మరి ఎక్కువగా ఉపాధి కల్పించగలదు. టిఎన్ఎక్స్ అంటే హ్యామ్ రేడియోలో థ్యాంక్స్ అని అర్థం. మరిన్ని వివరాలకు పిన్డ్ కామెంట్లో చెక్ చేయండి.